నిర్గమాకాండము 8వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో చూద్దాము. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. ధూళి మొత్తం కూడా పేలుగా మారిపోయిందనమాట దేశంలో. 18వ వచనం కూడా చూద్దాము. శకునగండు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. శకునగాండ్రు ఏమంటున్నారంట, శకునగాండ్రుని కూడా పిలిచాడంట యాజ్ యూజువల్ ఫరో రాజు. అయితే వాళ్ళ వల్ల కాలేదంట. ఇది దేవుని బిడ్డల వల్ల మాత్రమే అయింది. మోషే అహరోను వల్ల మాత్రమే అలా మార్చబడింది. డస్ట్ అంతా కూడా పేరులాగా మారిపోయి మనుషుల మీద, ఒంటి మీద, ముఖం మీద, తల నిండా, బాడీ నిండా అయిపోయింది. అప్పుడు శకునగాండ చూసి ఏమంటున్నారు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. మేం చేసేయని గారడీ విద్యలో అంతే తప్ప ఏదో టెంపరీ చేయటం మళ్ళీ మామూలు అయిపోవటం తప్ప శకునగాండ్రు చెప్పినటువంటి మాట ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. మేము చేయలేమండి అలాంటివి. దేవుని శక్తి వేరు, దెయ్యాలైనటువంటి మా శక్తి వేరు. అంతే తప్ప ఆ దైవశక్తితో పాటు మేము కొన్ని చేయలేము అని చెప్పారనమాట. దేవుని శక్తికి మరి ఈవిల్ శక్తికి డిఫరెన్స్ ఉందని మనకు అర్థం చేసుకోవాలి. ఈవిల్ స్పిరిట్స్ వేరు, హోలీ స్పిరిట్ వేరు.